నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూ వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి హాట్ స్పాట్స్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అనువైన ప్రదేశాలు, ఎక్కడ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ అంటారు. ప్రతి వాళ్ళు పెట్టుబడిదారులంతా కూడా ఆర్ఓఐ గురించి ఆలోచిస్తారు. సో దాని మీద మనం చర్చిద్దాం. ఇదివరకు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాత్రం హాట్ స్పాట్ మనకి శంషాబాద్ సెంట్రిక్గా ఏఐసిటీ అండ్ ఏఐసిటీ వస్తున్నది శ్రీశైలం హైవే మీద. కాబట్టి శ్రీశైలం హైవేనే ఇప్పుడు మనకి బేరసారాలు ఎక్కువగా సాగుతున్నటువంటి, జోరుగా జరుగుతున్నటువంటిది ఏరియా మనకి శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో మనం ఇదివరకు గతంలో కూడా చెప్పడం జరిగింది. తుక్కుగూడ దగ్గర ఆల్రెడీ ఎక్కడ చూసిన తుక్కుగూడలో రీసెంట్గా నేను ఒక ప్రాపర్టీని చూడటం జరిగింది. అది ఎంతో ఓల్డ్ ప్రాపర్టీ. అప్పట్లోనే దానికి ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఇప్పుడు బికాస్ ఈ మార్కెట్ కండిషన్స్ వల్ల అప్పుడు ఒరిజినల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాళ్ళు 37-40 ఆ థౌజండ్స్లో అమ్ముతున్నారు. అంటే ఈ మార్కెట్లో కూడా వాళ్ళు 37-40,000 అంటే హ్యాబిటాట్ పెద్ద 500 ఏకర్ ప్రాజెక్ట్ అది. అలా అమ్మగలుగుతున్నారు అని అంటే సెకండ్స్లో అమ్ముతున్నారు. అది బిల్డర్ అమ్మేది కాదు, సెకండ్స్లో అమ్ముతున్నారు. అలా అమ్మగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే అది అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అంత బాగా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు ఆ ప్రాజెక్ట్. అందువల్ల ఆ ప్రాజెక్ట్ అలా పోతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి బ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు వెనకాతల వైపు వేసి వాళ్ళు కూడా 55,000 60,000కి అమ్ముతున్నారు. అందరికీ తెలుస్తుంది. మీరు అక్కడికి వెళ్తే మ్యాక్ ప్రాజెక్ట్స్ అని అంటే ఎవరైనా చూపిస్తారు. అట్లాంటి ప్రాజెక్ట్స్ కాకుండా అవన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే అవన్నీ కూడా హై ఎండ్ పీపుల్కి కోట్లలో ఇన్వెస్ట్ చేయగలిగి కోట్లలో ఉన్న వాళ్ళకి అలాంటివి. అది కాకుండా మనం కందుకూరు దగ్గర చెప్పుకుంటాం. ప్రతిసారి చెప్తుంటారు కందుకూరు దగ్గర ఆ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఎన్ఆర్ఐ ప్రమోటర్ ఉన్నారు, ఆయన ఊరుగంటి శ్రీనివాస్ గారు. ఆయన వేసిన వెంచర్లో కూడా మనకి ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ విల్లాస్ కడుతున్నారు. ఆయన సరసమైన ధరలకు ఇస్తున్నారు. ఆయన అరౌండ్ అంటే బ్యాంకు లోన్ ప్రకారంగా వెళుతూ ఉంటే 2 ఏళ్లలో ఒక ఇల్లు కట్టించి దానికి వేరియస్ స్కీమ్స్ పెట్టి ఆయన ఇస్తున్నారు. అది కందుకూరుకు దగ్గరగా వస్తుంది. ఇటు ఇంక ఏఐసిటీ కూడా అక్కడే రాబోతుంది. కాబట్టి మీరంతా కూడా ఆ ఏఐసిటీ ఎంత ఏ మేరకు అది కంప్లీట్ అవుతుంది, 3 ఏళ్ళలో అవుతుందా 2 ఏళ్ళలో అవుతుందా అని ఒక ఆలోచనలో పెట్టుకుని, ఒకవేళ కాకపోయినా కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ అక్కడికి దగ్గరగా ఉండి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ అక్కడ ఆ ఫౌండేషన్ స్టోన్ అవన్నీ అయిపోయి ప్రగతి పదంలో ఉంది. కాబట్టి మనము ఇవన్నీ ఆశించవచ్చు. లేట్ అవ్వచ్చు, జాప్యం అవ్వచ్చు, కానీ మనకి ఖచ్చితంగా నిరాశ అయితే ఉండదు. ఓకే. సో మనము వీటన్నిటిని పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని కడతల దగ్గర ఇంకాస్త పైకి వెళ్ళి అమంగల్ దగ్గర దాకా కూడా వెళ్ళా. అమంగల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అమంగల్ రీజనల్ రింగ్ రోడ్కి ఇవతల వైపే ఆ రైట్ సైడ్ అక్కడ చాలా మంచివి ప్రాపర్టీ వస్తుంది. అక్కడ చాలా ప్రాపర్టీ చూశాను. అది కూడా ఆ ప్రాపర్టీ అయితే మనకి 7,000కే వస్తుంది గజం. టీటీసీపీ లేఅవుట్లో 7,000కే గజం వస్తుంది. సో మనం రిస్క్ ఫ్రీగా చేసుకుంటూ ఎట్ ది సేమ్ టైం మన కంఫర్ట్లో మనం చూసుకుంటూ డబ్బులు ఎక్కువగా పెట్టకుండా నేదునూరు దగ్గర వస్తున్నాయి. లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలోకి నేదునూరులో 2 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా మనకి 7-8 వేలకి వచ్చేస్తుంది. అయితే అది ఫామ్ ల్యాండ్. సో ఇట్లా డిటీసీపీ ల్యాండ్, ఫామ్ ల్యాండ్, తర్వాత మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎలా అయితే హెచ్ఎండిఏ ఉందో వాళ్ళ అప్రూవల్స్ వచ్చే ప్రాజెక్ట్స్ ఇలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి రేట్ల విషయంలోకి వచ్చేప్పటికీ డిటీసీపీ, హెచ్ఎండిఏ ఆర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి వచ్చే ల్యాండ్స్లో ఎక్కడైనా సరే మనకి 15 లోపల కనుక దొరికితే ఆ ఏరియాస్లో కొనుక్కుని పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. అట్ ది సేమ్ టైం ఫామ్ ల్యాండ్ అంటే డోంట్ ఎక్సీడ్ అరౌండ్ 8,000 to 10,000 రూపీస్ కంటే ఎక్సీడ్ కాకండి వాటన్నిటికీ. ఎందుకంటే కొంచెము 20 feet రోడ్స్, 25 feet రోడ్స్ కంటే ఎక్కువ ఉండవు. అక్కడ ఎకరానికి మనకి 4,800కి 3,200 దాకా వాళ్ళకి వస్తుంది. వేరే వీళ్ళకి డిటీసీపీ వాళ్ళకి, హెచ్ఎండిఏ వాళ్ళకి, లేకపోతే ఫ్యూచర్ సిటీ వాళ్ళకి ఓన్లీ 2,750, 2,800 కంటే ఎక్కువ రాదు. సో వాళ్ళ భారం, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ డిఫరెన్స్, ఆ డెవలప్మెంట్స్ ఉంటాయి. డిటీసీపీ వాటిల్లోనూ, ఎఫ్సి మన ఫ్యూచర్ సిటీ వాటిల్లోనూ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని, ఆ కాస్ట్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని, అప్రూవల్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్ అన్నీ పరిగణలోకి తీసుకుంటే మనకి 15,000 లోపల కనుక ఈ ఏరియాస్లో వస్తే అది చాలా చక్కటి ఏరియా. అక్కడ కొనుక్కోవటం ఉత్తమం. ఇంకా రెండో ఏరియా వచ్చేసేపటికి మనకి శంకరపల్లి ఉంది. శంకరపల్లి దగ్గర ఇప్పుడు కొంచెం రేటు తగ్గి 50,000కి వస్తున్నాయి అక్కడ కూడా.
శంకరపల్లి నుంచి ఏ రోడ్డు ఎంత లోపలికి వెళ్ళామన్న దాన్ని బట్టి అక్కడ రేట్లు ఉన్నాయి. అక్కడ 50,000కి మనకి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటి రోడ్స్ వస్తున్నాయి. అలాంటి వాటిల్లో కూడా మనం తీసుకుని పెట్టుకోవచ్చు. అయితే 50,000 అన్నది సామాన్య మానవుడిది కాదు కాబట్టి ఇంకాస్త పైకి వెళ్ళి నవాబ్పేట దగ్గర నేను చూశాను. నవాబ్పేట దగ్గర వీళ్ళదైతే భాష్యం వాళ్ళది ఆర్ఆర్ కౌంటీ ఇవన్నీ ఉన్నాయి. త్రిపుల్ ఆర్ కౌంటీ అంటారు. త్రిపుల్ ఆర్ కౌంటీ అది కూడా రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంది. దానికి దగ్గరగా మనం చూసిన ఏరియాస్లో 15,000 నుంచి 18,000 మధ్యలో ఉన్నాయి హెచ్ఎండిఏ లేఅవుట్స్. డిటీసీపీ లేఅవుట్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అక్కడ మనం చూసుకుంటే 15,000కి ఆ ఏరియాలో మనకి మంచి మంచి లేఅవుట్స్ ప్లాట్లు దొరుకుతున్నాయి. అదేవిధంగా మనం చూస్తే అక్కడ మనకి వనభూమి అని ఉంటుంది. వనభూమిలో అయితే మనకి చాలా ఇంకాస్త రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ ఓవర్ ప్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడేదో లేఅవుట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ అలాంటి ప్లేసెస్లో నేను ఏమంటున్నా అంటే కొంచెం మనము మెలకువగా కొంచెం తెలివితేటలతోటి మనం వ్యవహరించి తెలుసుకుని ఆచితూచి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనుకుని, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చాలా స్లోగా ఉంది కాబట్టి చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అండ్ బిల్డర్స్ అందరూ కూడా ఏంటంటే తహతహలాడుతున్నారు, ఎలా అయినా అమ్మాలి, ఇంకో దగ్గరికి మూవ్ అవ్వాలి అని ఈ ఇన్వెస్టర్స్ ఇటు పక్కన డెవలపర్స్ అలా తహతహలాడుతున్నారు. కాబట్టి ఈ టైంలో పెట్టుబడి పెట్టి హైదరాబాద్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఎవరైనా సరే సెటిల్ అవుదాం అనుకుంటుంటే ఇలాంటి ఏరియాస్లో పెట్టుకుంటే వారు లబ్ధి పొందడం ఖాయం. అయితే ఈ లబ్ధి పొందడం ఏంటంటే ఓవర్నైట్ ఏది అవ్వదు. రియల్ ఎస్టేట్ అనగానే మినిమం 5 ఇయర్స్ పెట్టుబడి పెట్టుకుందాం. 5 ఇయర్స్లో మినిమం 5 ఇయర్స్లో మనకి మోర్ దాన్ డబుల్ రావాలి అంటే, సేఫ్గా రావాలి అని అంటే, ఒడిదుడుకులు కాస్త ఇటు అటు అయినా కూడా డెఫినెట్గా కావాలి అని అంటే మాత్రము రియల్ ఎస్టేట్ పెట్టుబడికి మించిన పెట్టుబడి వేరేది ఏది కూడా అంత స్థిరత్వంతో కూడినది లేదు. కాబట్టి మీరంతా కూడా నేను చెప్పిన ప్రాజెక్ట్స్లో ఈ ఏరియాస్లో ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ ఎవరిది ఏమిటి అనేది పక్కన పెట్టి అది కనుక అన్ని అప్రూవల్స్ తోటి ఉంటే, లీగల్ అప్రూవల్స్ అన్నీ ఉంటే దానికి మీరు వీటిలో పెట్టుబడి నిశ్చితంగా పెట్టి లబ్ధి పొందండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.